హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా రేపటి నామినేషన్స్కి సంబంధించినటువంటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే ఈ వారం నామినేషన్స్ సరికొత్తగా జరగబోతున్నాయి. ఇకపై మీరు ఈ ఇంట్లో ఆడే ఆట కానీ మాట్లాడే మాట కానీ మీరు విజయం వైపుకు అడుగులు వేయాలా లేదా ఎగ్జిట్ గేట్ వైపు అడుగులు వేయాలా అనేది తేల్చేస్తుంది. కాబట్టి మీరు ఏకాగ్రతపై దృష్టి పెట్టి ఏకాగ్రతతో ఆటని ఆడి విజయం వైపు అడుగులు వేస్తారని భావిస్తున్నాను అంటూ బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ని ప్రారంభించేశాడు. సో ఇక నామినేషన్స్ విషయానికి వచ్చే ఇమ్మాన్యుయల్, రీతు అలాగే డెమాన్ పవర్ని నామినేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన షుగర్ బాటిల్స్ని నెత్తిపై పగలగొట్టి నామినేషన్ని చేయాలి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఇక ఇమ్మాన్యుయల్ రీతుని నామినేషన్ చేసిన తర్వాత మాట్లాడుతూ అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు నేను క్లియర్ కట్గా చెప్తాను అంటూ చెప్తుంటే రీతు, తనూజ ఇద్దరు కూడా వింటున్నారు. మేమిద్దరం అక్కడ మాట్లాడింది ఏమిటి అంటే రీతుని నమ్మలేము అని నేను చెప్పాను. సో దీంతో తనూజ అన్నది అంటూ ఇమ్మాన్యుయల్ చెప్తుంటే తనూజ, రీతు ఇద్దరు కూడా బిగ్ ఫైట్ అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. దీంతో రీతు నేనొచ్చి నిన్నేమైనా అడిగానా, సో నిన్నేమైనా అడిగానా కత్తి అంటూ రీతు అంటే అరే 10 మాటలు వచ్చి అడిగావురా అంటూ ఇమ్మాన్యుయల్ చెప్తున్నాడు. దీంతో రీతు కూడా మరి కత్తి నాకు ఇవ్వకుండా దివ్యాని తీసేయాలి అనుకుంటే మరి మీరు ఎవరికి కత్తి ఇవ్వాలనుకున్నారు అంటూ రీతు మంచి పాయింట్ లాగి వారిని ఇరికించే ప్రయత్నం అయితే చేసింది. ఇక ఆ తర్వాత డెమాన్ రివర్స్ అటాక్గా ఇమ్మాన్యుయల్ని నామినేట్ చేసి సో నేను ఎవరినో గెలిపించాలని గేమ్ ఆడలేదు, రీతుని గెలిపించడం కోసమే ఆట ఆడాను. సో ఆ ఆటలో నేను కెప్టెన్ అవ్వాలి, నేను కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి అంటే నాకు రెడ్ టీం నుంచి ఒకరి మద్దతు కావాలి, అందుకే నేను నిన్ను ఎంచుకున్నానన్నా అంటూ ఇమ్మాన్యుయల్ని చెప్పడంతో అరే ఆ ముక్క ఆ రోజే చెప్పాలి కదరా అంటే అక్కడ టైం లేదన్నా అనడంతో అరే అంటూ ఇమ్మాన్యుయల్ అయితే ఫైర్ అవుతున్నాడు. ఇక చివరిలో భరణి తన ఫైర్ అంతా చూపించేస్తున్నాడు సంజన పైన. సో మీరంటే నాకు గౌరవం ఉన్నది సంజన, కానీ నా ట్యాబ్లెట్స్ దాసేసి నన్నే ఇరిటేట్ చేసి మళ్ళీ నా పైనే డైలాగ్స్ వేస్తే అస్సలు నాకు ఒళ్ళు మండిపోతుంది అంటే దీంతో సంజన కూడా అది జస్ట్ హ్యూమర్ కోసం చేశాను అంటే మీరు నా ట్యాబ్లెట్స్ దాచిపెట్టేసి మళ్ళీ హ్యూమర్ కోసం అంటున్నారు, ట్యాబ్లెట్స్ దాచిపెట్టి హ్యూమర్ ఏంటండి బాబు అంటూ సంజనాపై రెచ్చిపోయాడు భరణి. సో మొత్తంగా 13వ వారం నామినేషన్స్ చూస్తుంటే ఓ రేంజ్లో జరగబోతున్నాయి అని అర్థమవుతుంది. 13వ వారం నామినేషన్స్ ముగిసే సమయానికి క్యాప్టెన్ అయిన కారణంగా కళ్యాణ్కి ఇమ్యూనిటీ లభించింది. అలాగే క్యాప్టెన్సీ పవర్తో ఇమ్మాన్యుయల్ని సేవ్ చేసేశాడు కళ్యాణ్ పడాలా. దీంతో ఈ వారం నామినేషన్స్లో 6 మంది కంటెస్టెంట్స్ అయితే నిలవడం జరిగింది. ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.